దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, మరి సంఘములో 7 అంశాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. 7 అభిషేకాలు జరుగుతున్నాయి. మీరు ఎవరైనా కానీ పట్టణంలో ఎక్కడైనా ఉన్నా కానీ దయచేసి ఈ అభిషేక కూడిలకు రండి. మొదటి అభిషేకం ఏంటంటే ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, అంటే క్రీస్తులో నీ గుర్తింపు ఏంటి, మీరు కుమారులు కనుక ఆత్మలో ఎదగాలి. పోయిన 2వ అభిషేక కూడికలు ఏంటంటే దేవుని కుమారులు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మీరు మరలా చెప్తున్నా, దానియేలు గ్రంథం 11:32లో 2వ భాగములో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు. ఫస్ట్ ఆయన ఎరగటానికి ఆయన కుమారులు అని తెలుసుకున్నాం, ఆయన సొత్తు అని తెలుసుకున్నాం. కానీ ఈ వారం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బలము. హల్లెలూయా. బలము నాదని ఆయనే చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కావాలంటే మొదటి దినవృత్తాంతాలు 29లో 10 నుంచి 12 వరకు అక్కడ దావీదు కూడా చెబుతున్న మాట ఏంటంటే ఆయన ఎంత బలము కలవాడో అక్కడ క్లియర్గా చెప్తాడు. ఏమండి, భూమిని ఆకాశమును అన్నిటినీ కూడా ఏర్పరిచాడు, పరాక్రమశాలి. ఎప్పుడైతే దావీదు యొక్క జీవితాన్ని మనం చదువుతామో ఇంచుమించు దేవుణ్ణి కూడా తెలుసుకున్నట్లే. ఎట్లా అంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అంటున్నాడు. రిఫరెన్సులు చెప్పడానికి టైం లేదు, కానీ బలము తనదని ఒక్కమారు సెలవిచ్చెను అంటున్నాడు. కనుక ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి నీ రోగం ఇంకా పోవట్లేదు, నీ దరిద్రం ఇంకా పోవట్లేదు, నీ చీకటి ఇంకా నిన్ను విడిచిపెట్టట్లేదంటే ఒక ఆయన అంటున్నాడంట, పాస్టర్ గారు అమ్మా ఇది పోదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా చేపించుకోమంటున్నాడంట. ఎంత దౌర్భాగ్యం అండి. అంటే ఇంత పరాక్రమం ఈయన తప్ప వేరొక దేవుడు ఉండబోడు. ఎందుకంటే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చదివితే విశ్వాసమును బట్టి అందరూ కూడా జయించారు. నీతి కార్యాలు, గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చేశారు. కానీ మనం ఈరోజు మనం బలం పొందుకోవాలి. రెండవది ఏంటంటే పవర్ అండ్ పవర్. ఈ రోజున అంశం ఏంటంటే పవర్ అండ్ పవర్. మూడిటిలో ఖచ్చితంగా పవర్ ఉందండి. ఒకటి తన వాక్యములో పవర్ ఉంది.
మీరు కావాలితే చదవండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో రక్షణ కలగ చేయటానికి వాక్యం అనేది దేవుని యొక్క శక్తి అయి ఉన్నదండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యోహాను 1:12 ప్రకారం ఎందరూ ఆయన అంగీకరించారో ఆయన యొక్క కుమారులు ఉంటారంట. ఆయన వాక్కును పంపి 120లో ఆయన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడంట. సో మొట్టమొదటిది ఏంటంటే ద పవర్ ఇన్ హిస్ వర్డ్. వాక్యములో శక్తి ఉందండి. ఈ 10-12 సంవత్సరాలు ఈ టీబీ పరిచర్యలో మరి నేను మాట్లాడుతూ ఉండగా వాక్యాన్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడంటే ఆ వాక్యములో శక్తి ఉందండి. అందుకే మీ అందరికీ మరలా నేను గుర్తు చేస్తున్నా, ఎవరైతే దివారాత్రము దేవుని వాక్యాన్ని చదవటం కాదు కానీ మనము ధ్యానించాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారు సకాలమందు ఆకువాడక ఫలిస్తారు. వారు చేయనుదంతయు కూడా సఫలమగుద్దంట. ఒకటి, వాక్యము ద్వారా శక్తిని పొందుకుంటాం. రెండవది ఏంటంటే సిలువ ద్వారా, పవర్ ఇన్ హిస్ క్రాస్. సిలువను చూడంగానే కొరింథీయులకు రాసిన పత్రికలో క్లియర్గా ఉంటుంది, నశించుచున్న వారికి సిలువ యొక్క శక్తి అనేది వెరితనమే కానీ మనకు మాత్రం దేవుని శక్తి అండి. వెన్ యూ లుక్ టు ద క్రాస్, నువ్వు ఎప్పుడైతే సిలువను గనక ఖచ్చితంగా చూడగలిగితే ఆ సిలువలో కొలసి 2:14 ప్రకారం నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు విరోధముగా ఉన్నవన్నీ, మనకు రుణముగా ఉన్న అన్నిటినీ కూడా ఒక పత్రం మీద రాసి మేకులతో కొట్టి చేవు రాతతో తుడిచివేశాను. దేవుడు అంటాడు ఆయనే మనకు కోట, ఆయనే మనకు బలము కనుక ప్రతిరోజు కూడా ఉదయకాలం ఎవరైతే లేచి ప్రార్థిస్తారో స్తుతిస్తారో ఆయన కృపతో తృప్తిపరుస్తాడు. ఆయన బలాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఈ రెండో శక్తితో కూడిన అభిషేక ఆరాధనలో మరి ఈ ఫుల్ ఫీట్ దగ్గర నిలబడినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలముతో నింపాడు. బలము కలిగినప్పుడే దానియేలుకు బలముంది గనుక 3 పూట్ల చక్కగా ప్రార్థిస్తున్నాడు గనుక ఆ బలం ఏం చేసిందో తెలుసా, సింహము యొక్క నోళ్లను మూసివేసింది. అందుకేనండి ఈ ప్రభువును మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మన యొక్క ఆలోచనలు మన తలంపులన్నీ మరి మారతాయో ఏంటండి, మనం ఆయనకు ఆలోచనలు ఆయనకు తలంపు ఆయనకు మార్గం భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముందో ఆయన మనం నమ్మినప్పుడు మన పట్ల కూడా ఆయన యొక్క చిత్తము కూడా చాలా చాలా గొప్పగా ఉంటదన్న సంగతి మనం ఎన్నడూ కూడా మరిచిపోవద్దు. మూడవది ఏమంటున్నాడంటే పవర్ ఇన్ హిస్ స్పిరిట్. ఏంటండి, పవర్ ఇన్ హిస్ స్పిరిట్. తన యొక్క ఆత్మలో కూడా ఆయన శక్తి ఉన్నది. మీరు చదివితే కీర్తనల గ్రంథం 29:4లో యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలదు. అందుకే దైవజనులు ఫుల్ ఫీడ్ దగ్గరికి నిలబడినప్పుడు వాళ్ళ స్వరము గంభీరంగా ఉంటుంది తెలుసా. మళ్ళీ మామూలుగా మాట్లాడేటప్పుడు మామూలుగానే ఉంటుంది. అంటే నీలో ఉన్నవాడు నీలో ఉండి మాట్లాడుతుంటాం. సో మనము యెహోవా నామము బలమైనది, మార్గము బలమైనది కనుక ఆయన యొక్క స్వరాన్ని మనం వినాలి, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శక్తి ఏం చేస్తుందంటే చూద్దాం. పవర్ టు ఓవర్ డెత్. ఆమేన్, హల్లెలూయా. పవర్ టు ఓవర్ డెత్. కీర్తనలు 49లో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే ఆయన యొక్క బలం అంట, ఆయన యొక్క శక్తి అంటండి, పాతాళములో నుండి నీ ప్రాణమును విమోచించును. నేను చెప్తున్నాను రోమా 8:1 వాక్యానుసారంగా ఎవరైతే క్యాన్సర్, HIV మరణ పడకలు ఉన్నారో, కంప్లీట్గా అవయవాలు పాడైపోయినాయో ఈ ఒక్క వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉండండి. ఆమేన్, హల్లెలూయా. యేసుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావుకు లోనైన మీ శరీరమును తన ఆత్మ ద్వారా బ్రతికించును. ఈ వాక్యం పలికి ప్రార్థన చేసినప్పుడు అది క్యాన్సర్ అయినా HIV అయినా ఒక సిస్టర్ అంటుంది, అన్నా నువ్వు 3 days ప్రార్థన చేసావు, నేను 2-3 హాస్పిటల్ తిరిగి నాకు క్యాన్సర్ అన్నారు, కానీ మీ మాట విని దేవుని నమ్మి వెళ్ళాను, నాకు క్యాన్సర్ లేదని. సింపుల్ అండి. కీర్తనలో 120 ప్రకారం అంటాడు ఆయన తన వాక్కును పంపి, ఏం పంపాడంట, ఎలా పంపుతాడు దేవుడు, నోటితో. కానీ మనం అంటే వాక్కుని ఎలా పంపాలని అడుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ది ఏంటంటే మనలో ఉన్న దేవుని శక్తి మరణాన్ని కూడా జయిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే పవర్ టు క్రియేట్ అంటే దేవుని శక్తి
ఏదైనా క్రియేట్ చేస్తుంది. నీకు కావాల్సినంత ధనాన్ని క్రియేట్ చేస్తుంది, నీకు కావాల్సినంత ఆరోగ్యాన్ని క్రియేట్ చేస్తుంది, నీకు కావాల్సినంత సంఘాన్ని క్రియేట్ చేస్తుంది. నీకు ఏది కావాలన్నా, ఎందుకో ప్రభు అంటాడు 2 కొరింథీ 9:8 మీలో మీరు అన్నిటి యందు సర్వ సమృద్ధి కలవారే ఏమని ఉండుట కంట మన పట్ల ఉత్తమమైన కార్యం చేయడానికి ఆయన సకల విధములైన మేలు చేసే కృప విస్తరించగలడు. ఇక్కడ ఇర్మియా 10:12 ఆయన బలము చేత భూమిని సృజించెను. ఏమండి, భూమిని సృజించినోడు. అందుకే మనకేమన్నాడంటే ఆయన భూమి నరులకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఏమైందంటే అండి, ఆయన బలము చేత భూమిని నిర్మించెను అంటున్నాడు. హల్లెలూయా, పవర్ టు గివ్. చూడండి, ఈరోజు కొంచెం ప్రార్థన చేసినా, కొంచెం దేవుని పని చేసినా, లేకపోతే నీ జాబులో ఏదన్నా మరి 10 గంటలు పని చేసినా నువ్వు అలసిపోతావు. కానీ ఇక్కడ ప్రభు అంటాడు యెషయా 40:29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. నువ్వు ఏ విషయంలో చాలా మంది అప్పులు కట్టి వడ్డీలు కట్టి మేము అలసిపోయి ఉన్నాడు. ఒకటండి, దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినుట శ్రేష్టం. ఎవరైతే ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాటను దివారాత్రం ధ్యానిస్తే చాలండి, వారు ఖచ్చితంగా ఫలిస్తారు. హల్లెలూయా. కనుక ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే, ఈరోజు నువ్వు యేసుక్రీస్తు యొక్క మాటను వినుట వలన ఏం కలుగుద్దంట? విశ్వాసం కలుగుద్దంట. ఇవాళ ప్రపంచం అంతా అమెరికా మీద దృష్టి పెట్టింది. అంత రిచెస్ట్ ప్లేస్లో బిలియనర్స్ ఉన్నారు. రకరకాలుగా చెప్తున్నారు, కావాలని లేకపోతే దేవుని ఉగ్రతని. ఏది ఏమైనా మరి మన ప్రభు రాబోతున్నాడు. ప్రపంచము రోగాలతో కాలిపోతుంది, అప్పులతో కాలిపోతుంది, చీకటి శక్తులతో కాలిపోతుంది. కానీ నువ్వు దేవుని అగ్నిలో శుద్ధీకరించబడి శుద్ధ హృదయం కలిగి బుద్ధిగల కన్యకవలు ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఏమండి, ఇక్కడ మన బంధువులతో 1 రోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 రోజులు, లేకపోతే ఎంతో కొంత కలిసి భోజనాలు చేస్తాం. ఏమండి, ఇప్పుడు సంక్రాంతి చేశారు కదా, బలోమంట పోయారు, డబ్బులు వదిలించుకోవటం మళ్ళీ రావటం మంచిదే, అది నేను చెడు నేను అంటలేదు. కానీ వేవేల సంవత్సరాలు ఈరోజు నువ్వు రక్షణ పొంది, ఈరోజు బాప్తీసం తీసుకుని నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క మాట చెప్పున ఆయన అనుసరిస్తూ ఆయనలో నిలిచి ఆయనను కలిగి జీవిస్తే వేవేల సంవత్సరాలు అగ్ని ఆరదు, పురుగు చావదనే చోటుకు నువ్వు వెళ్ళక ఆయనతో కలిసి భోజనం చేయాలనేదే మా ప్రయత్నం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ప్రభు మాట్లాడే మాటలో ఏముంటదంటే ఆయన పలికిన మాటలు, ఆయన ఇచ్చిన మాటలో ఖచ్చితంగా బలము ఉంటది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. చూడండి, దేవుని యొక్క మాటలు మొట్టమొదటి చూస్తే దేవుని మాటలు ఎంత శక్తి ఉంటుందంటే మనకు తెలిసిందే. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 అంటాడు, ఆయన వాక్యం అంట బలము కలగదే. సే విత్ మీ, బలము. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, నీకు మందులు ఇచ్చినా, నీ మందులు పనిచేయాలన్నా నీ బాడీకి బలం ఉండాలి. దాన్ని తట్టుకునే శక్తి ఉంటేనే నీ బాడీ రికవర్ అవుతుంది. నేను ఒక్కటి చెప్తున్నానండి, ఈ దేహాన్ని దేవుడే డిజైన్ చేశాడు, ఆయన లెక్క డిజైన్ చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ దేహంలో కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషములు ఇవి ఉండటానికి కాదు. ఈ హృదయంలో ఏముండాలో తెలుసా? ఈ దేహం నీకెందుకు ఇచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మకు నిలయం. ఎప్పుడైతే నీ ఆత్మలో వర్ధిల్లుతావో, ఆత్మ బలం కలిగి ఉంటావో, అన్ని విషయాలు మీరు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు రక్షణ పొందుకోవటానికి కూడా దేవుని శక్తి కావాలి. ఇక్కడ 4 అది సజీవముదే, బలము గలదే, మీ యొక్క ఎటువంటి ఖడ్గము కంటే 2 అంచుల ఖడ్గముగా గొప్పగా ఉండి మీ ప్రాణాత్మలను మూలుగులను విభజించుచు మన హృదయాన్ని, మన అంతరంగాన్ని కూడా పరిశోధించి, దొంగ అయితే వాడిని దొరగా మారుస్తుంది, వ్యభిచారైతే పవిత్రాలుగా మారుస్తుంది, వేషధారైతే నమ్మకంగా ఉండే వ్యక్తిగా ఆ వాక్యం నిన్ను మార్చును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవది ఏమన్నాడంటే, పవర్ టు ద క్రాస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సిలువలో ఉన్న శక్తి మనకేమిస్తుందంటే రక్షణ ఇస్తుందండి. ఏమండి, ఇప్పటిదాకా తిరిగావు, విచ్చలవిడిగా తిరిగావు, అందరినీ మోసం చేసావు, కానీ ఇప్పుడైనా యేసు ప్రభు రాబోతున్నాడు. ఓడిపోయావు. ఏమండి, ఫ్యామిలీలో శాంతి లేదు, సమాధానం లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడ. కానీ ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని జనులారా నా సిలువ వద్దకు రండి అంటున్నాడు. సిలువ అనేది రక్షణ కలగ చేయటానికంట దేవుని యొక్క
శక్తి అయి ఉన్నది. 1 కొరింథీ 1:18 అది నశించే వారికి వెరితనం, కానీ మనకు మాత్రము దేవుని శక్తి. అందుకనే ప్రతి దినము కూడా మీరు ఇంటిలో కూడా ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, సిలువలో మరణించాడని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ఏమండి చిన్నవారి కాడ నుంచి పెద్దవారి వరకు కూడా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మీరు త్రాగండి. అశ్రద్ధ చేయొద్దు. 12 సంవత్సరాల తర్వాత మీరు బాప్తీసం ఖచ్చితంగా తీసుకోండి. పరలోక రాజ్యం మీ సొంతము అగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మూడవది చూద్దాం. మూడవది ఏంటంటే పవర్. ఏమండి, పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ యొక్క బలం ఏంటో తెలుసా? మనందరినీ కూడా యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనందరినీ పరిశుద్ధాత్ముడే ఈ యొక్క భూమి మీద నుంచి లేపుతాడంట. అందుకని అపోస్తుల కార్యం 1:8 ప్రకారం ఏమని ఉంటుందంటే, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు బూది గంతముల వరకు సాక్షులై ఉందరంటాడు. ఆత్మ వలన మనం ఏమవుతామంట? పరిశుద్ధులం అవుతాం, నీతిమంతులం అవుతాం, ఆయన వారసులం అవుతాం, బలవంతులం అవుతాం, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాం. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో కనుక ఎందుకంటే చివరిగా మాట చెప్తున్నా, శిష్యులు కూడా ఆయన వెళ్ళక మునిపే వారి పని చేయటానికి వారి మీద ఆయన శక్తిని ఊదాడు. కానీ పెంతెకొస్తు పండగ దినం వరకు ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఎప్పుడైతే కనిపెట్టారో 50 రోజులు ఆత్ముడు దిగాడు. నాటి నుంచి నేటి వరకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఉంటాడు. ఆశపడిన వారు, కోరిక కలిగిన వారు, పరిశుద్ధాత్ముడు వారి మీదకి వస్తాడు, వారిని శక్తితో నింపుతాడు. బూది గంతముల వరకు మీరు సాక్షులుగా ఉంటారు. ఆయన అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లున ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లమంటాడు. ఎప్పుడైతే దేవుని బలమైన, దేవుని శక్తి అయిన దేవుని ఆత్మ మీలో ఉందనుకోండి, 2 విషయాలు మీరు దీవించబడతారు. ఒకటి ప్రాస్పరిటీ అండ్ బీ ఇన్ హెల్త్. అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు సంఘం చల్లగా ఉండడానికైనా ఒక బిలీవరు బలహీనుడిగా ఉండటం వల్ల, నేను ఒకటి చెప్పనండి, చాలామంది అమావాస్య, పౌర్ణమి ఇలాంటిలో భయపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ ఎలాంటిదంట, దేవుని ఆత్మలో శక్తి ఉంది, ప్రేమ ఉంది, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఉంది. ఈ కడవరి కాలములు మనం ప్రభువులో ఆనందించాలంటే, ప్రభువు కొరకు నిలబడాలంటే దేవుని బలము ప్రతి క్రైస్తవుడికి అంగీకరించిన వ్యక్తికి, అంగీకరించబోయే వ్యక్తికి కూడా ఆయన శక్తి అవసరం. 3 ఆయన శక్తి ఉన్నది. 1 వాక్యములో, 2వది సిలువలో, 3వది తన ఆత్మలో. ఈ 3 ఉన్న శక్తి నిన్ను క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణతలోనికి తీసుకువస్తుంది. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలంలో, గడిచిన వారంలో దేవుడు చేసిన, యేసయ్య చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహింపరుద్దాం. ఇవాళ రేపు ఎక్కడ చూసినా కుటుంబాల్లో మరి గొడవలు అవుతున్నాయి. ఇక చాలామంది ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా నా వల్ల కాదు ఈయనతో కాపురం చేయటం, అసలు కొడుతున్నాడు, తిడుతున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు, 50 కోట్ల పైన ఆస్తున్నా ఆయన నన్ను లెక్క చేయట్లేదు. అయితే దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎప్పుడైతే భారంతో ప్రార్థన చేశానో, నేను ఆ ఊరి పేరు చెప్పను, సో ఇక్కడ కాదు, వేరే దేశం, తెలుగోళ్లే, కానీ అద్భుతం ఏంటంటే బాడీ అంతా దెబ్బలు అలసిపోయింది, కాళ్ళ నొప్పులన్నీ కూడా. కానీ ఎప్పుడైతే వాక్యం చెప్పి ఆమె కొరకు ప్రార్థించానో
ఒకరినొకరు క్షమించుకోవటమే కాదు, ఆ కుటుంబము, ఆ దంపతులు ఇప్పుడు చక్కగా సంతోషముగా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి యవనస్తులారా, ప్రభు అంటున్నాడు ఒకరిని ఒకరు క్షమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, సమాధానాన్ని వెతకండి. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇంకొన్ని సాక్ష్యాలు చూద్దాం. 3 బిడ్డలు ఒకే వయసు వాళ్ళండి. ఒక అతని పేరు జస్టిన్ ఉబ్లీ. ఇది గత కాలంలో జరిగింది. ఆ వ్యక్తికి జరిగింది ఏంటంటే, చెప్తే నమ్మరుగా నమ్మి తీరాలి, దేహంలో ఆ యూరిన్ మోషన్ 2 కలిసిపోతాయంట. మరి ఆ సైన్స్ నాకు తెలియదు, కానీ ఉదయంకి లేకంగానే తన నోటిలో నుంచి ఒక పసర్లాగా వస్తుందంట. కానీ ఆ చిన్న వయసులో చాలా హెల్త్ ప్రాబ్లం ఉన్నాడు. ఎప్పుడైతే ఫోన్లో అతని కొరకు ప్రార్థించామో 2 days, ఏమండి, ఏ మోషన్ పార్ట్ మోషన్, యూరిన్కి యూరిన్, దేనికి దానికే ఆ లైన్స్ అన్నీ క్లియర్ అయిపోయి దేవుడు గొప్ప స్వస్థతనిచ్చాడు. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే సాక్ష్యాన్ని నేను ఒక జార్ఖండ్లో ఉన్న ఒక బిడ్డ కొరకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాను. హానోక్ అతని పేరు. మరి 4-5 days కూడా అతను మోషన్కి వెళ్ళేవాడు కాదు. కడుపంతా టైట్, నీరసంగా పడుకునేవాడు అండి. ఎంతోమంది డాక్టర్లు చూపించారు. దేవుని మహిమ కొరకు చెప్తున్నా. అక్కడ జార్ఖండ్లో నా సహోదరుడు లోహిత్ ఉన్నాడు. మరి ఆయన ఫలానా వ్యక్తికి మరి ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయించుకోమన్నప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించానో ఆ యొక్క దేవుని ఆత్మ అతని మీద బలంగా దిగి బాడీ అంతా చల్లగైపోయి మార్నింగ్ కల్లా అతను మోషన్కి వెళ్తాం. అక్కడి నుంచి వచ్చి తన చెల్లిని పట్టుకుని గంతులేస్తూ, అక్క ఇప్పుడు నాకు చాలా బాగుందని. మరి ఆ తర్వాత వాళ్ళు డౌట్ వస్తే ఇంకా ఏఐజీ హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్స్ తీసుకుంటే అతనికి సంపూర్ణంగా స్వస్థత పొందాడని సర్టిఫికేట్ ఇచ్చాడు. లక్షలు ఖర్చు పెట్టినా తగ్గనది చిన్న ప్రార్థన ద్వారా ప్రభు స్వస్థపరిచారు. ఆమేన్. ఈ వారంలో జరిగిన అద్భుతం ఏంటంటే, ఇదే సాక్ష్యం రెండోది. మరి ఒంగోలులో ఉన్న యశ్వంత్ కొరకు అతనికి లివర్ మరి జరిగిందో లేకపోతే సంథింగ్ లివర్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలి. కానీ ప్రార్థన చేసినాక అతను చెప్పింది ఏంటంటే, ఆ బిడ్డ 9 సంవత్సరాలే, అన్న ఇప్పుడు నాకు చాలా బాగుందని. సో రిపోర్ట్స్ వచ్చినాక వీడియో సాక్ష్యం మీతో పంచుకుంటా. ఇటు మహిమగల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈయన పేరు ముసలయ్య, విజయనగరము. మరి 2 భార్యాభర్తలు ఉంటారు. అద్భుతం ఏంటంటే, ఆయనకి యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్ వస్తుందంటేనే భయపడేవాడంట, భయంకరమైన మంట. కానీ దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే, అది ఒకటి. మరి తెల్లారిపాటికి ఆ యొక్క బెడ్ అంతా ఆ యూరిన్తో తడిచిపోయేది. అండ్ 3rd ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం అండి. దేవుని మహిమ కొరకు చెప్తున్నా, 3 days కంటిన్యూగా వాళ్ళు ఫోన్ చేయటం, ప్రార్థన చేయటం జరిగింది. ఆమె చెప్పింది ఏంటంటే, అసలు బెడ్ మీద ఒక్క డ్రాప్ కూడా పడేది కాదు, ఆ యూరిన్ మంట తగ్గిపోయింది. అలాగే ఇప్పుడు కిడ్నీది కూడా ఫంక్షన్ బాగుంది, మేము రిపోర్ట్స్ వచ్చినాక మీకు సాక్ష్యం పంపిస్తామని. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి జమునమ్మ బెంగళూరు, మరి ఆమె థైరాయిడ్, అలాగే ఆ షుగరు 500-600 ఉండేది. భయంకరమైన యూరిన్ మంట, బ్రతకదు అన్న స్టేజిలో మరి బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ కోడలికి కూడా మరి ఆమెకు కూడా, నాగవేణికి కూడా ఫిట్స్ వచ్చింది. మరి ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. వాళ్ళ కూతురు అయితే, ఇది చాలా విచిత్రమైన కేసు, హేమావతి. మరి ఆమెకు ఒక సూసైడ్ స్పిరిట్ అటాక్ అయ్యేది. ఏంటంటే, నేను చనిపోతానని. మరి ఆ బిడ్డను కూడా అలాంటి సూసైడ్ స్పిరిట్ నుంచి దేవుడు విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరిది దీనా గ్రేస్. దేవునికి మహిమ కలుగునుగాక. భయంకరమైన భయము, నిద్ర పట్టదండి. మరి నేను చనిపోతానేమో అని ఆమెకి రాత్రుల పూట భయంకరమైన పాములు అవన్నీ కళ్ళకు వచ్చాడు, తెల్లటి పాములు. ఆమె చెప్తేనే మీతో పంచుకుంటున్నా. అద్భుతం ఏంటో తెలుసా, ఎప్పుడైతే వెళ్ళి ప్రార్థన చేశామో ఆ రోజు నుంచి ఆ పాములు అలాంటివి కూడా రావటం ఆగిపోయింది. నిద్ర మంచిగా పడుతుంది. ఇటు మహిమ గల కార్యముకి మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె స్వస్థత పొందడానికి మరొక సాక్ష్యంగా మరి కృష్ణ అని శ్రీకాకుళం జిల్లాలో ఉండేవాడు. ఇంచుమించు 7-8 సంవత్సరాలు. ఆయన చెప్తుంటే ఆశ్చర్యపోయా. ఆ యొక్క బాడీని కలలో ఒక పాము గట్టిగా చుట్టూ నొక్కేదంట. అది కలలో, కానీ తెల్లారిపాటికే బాడీ పెయిన్స్ ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రార్థించామో ప్రభు ఆ విడుదలనిచ్చాడు. నమ్మండి, మనం ఎప్పుడైతే నమ్ముతామో ఇటు మహిమగల కార్యాలు చూస్తాం. నేను ఎందుకు ఈ సాక్ష్యాలు మీతో పంచుకుంటున్నానంటే, బాగా గుర్తుపెట్టుకోండి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యి ప్రతిరోజు
ఒక్క ఎపిసోడ్ చూడండి చాలు. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ రక్త సంబంధులకు కూడా పరిచయం చేయండి. మీరు ఆ ఒక్క ఎపిసోడ్ అరగంట చూసే టైంలోనే దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆమేన్. Seriba Sakatura. Touch. Glory. Touch Lord. Pagda. Touch Lord. Touch Lord. Touch Lord. Touch Lord. Touch Lord. Raka Sakatura. Jesus. Close your eyes. Thank you, Jesus. కుడితనం తెరవడాలి. ప్రభు వచ్చేసాడు. ప్రభు వచ్చేసాడు. ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఇది మామూలు సర్వీస్ కాదు. ఇది మామూలు సర్వీస్ కాదు. అగ్ని ప్రవాహం దిగిరబోతుంది. రిసీవ్. టచ్ లార్డ్. టచ్ లార్డ్. Touch Lord. Touch Lord. Touch Lord. One prophecy is coming from heaven. Wait and see. Only one prophecy. వచ్చి రాబోతుంది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. బంధకాలు తెగపోతూ నేను చూస్తున్నాను. బంధకాలు తెగపోతున్నాయి. ఎవడు మిమ్మల్ని ఆపలేడు. ఎవడు నేను ఆపలేడు. అనారోగ్యం ఆగదు. మీ పేరు వసంతమ్మ. ఏ ఊరు మీదే? కర్నాడపల్లి. ప్రార్థన చేసి నాకేం జరిగింది? ఏం స్వస్థత జరిగింది? తల బరువు పోయింది. మోకాళ్ళ నొప్పులు బాగున్నాయి. ఎప్పుడు నుంచి నొప్పులన్నీ కూడా పోయినాయి. చెప్పండి. యేసయ్యా, నీవు పొందిన గాయముల చేత, తలభారము నుండి, మోకాళ్ళ నొప్పుల నుండి స్వస్థపరిచినందుకు వందనాలు. నా 2 కిడ్నీలు కూడా బాగు చేశావని నమ్మి స్తుతిస్తున్నా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నిజంగా తలభారం పోయిందా? మోకాళ్ళ నొప్పులు పోయినాయా? చెక్ చేసుకో. మళ్ళీ ఇక్కడే ఉన్నా. కూర్చో, ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, అదే శక్తిని నాయన అపోస్తులకు ఇచ్చావు, నిన్ను నమ్మిన బిడ్డలకు ఇచ్చావు. లోకములో ఎవరైతే నాయన నీ వాక్యము సెలవిస్తున్నది, మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు ప్రభా. పరిశుద్ధాత్ముడా, ఇదిగో నాయన ఈ స్క్రీన్ ముందున్న ప్రతి బిడ్డ మీద ఈ కడవరి కాలంలో నీ కడవరి వర్షము కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నీ బలముతో నింపబడి తల నుండి అరికాలి వరకు నాయన ప్రతి ఒక్క అవయవానికి స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాక తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. ఎవరైతే ఇంకా నువ్వు రక్షకుడిగా అంగీకరించలేదు, ఇప్పుడే ఈ క్షణమే యేసుక్రీస్తు నా దేవుడని, ప్రభువని, రక్షకుడని అంగీకరించే భాగ్యం దయచేయండి. అయ్యా కిడ్నీస్ ఫెయిల్ అయ్యి, గుండె పని చేయట్లేదు, లివరు అయ్యా ఇదిగో తండ్రి కుళ్ళిపోయిన ప్రతి ఒక్క అవయవాన్ని నీ ఆత్మ ద్వారా బ్రతికించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి తల నుండి అరికాలు వరకు బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. విడుదలను దయచేయండి. చీకటి నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు జరిగించండి. కానని గర్భము కనునుగాక తండ్రి. ఈ కడవరి కాలంలో నీ రాకడ కొరకు మేమందరము ఎత్తబడి గుంపులుండే భాగ్యం మాకు దయచేయమని దేవా, ఈ ప్రోగ్రాం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని, నీ కృపలో వర్ధలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినము నా దేవుని యొక్క శక్తి మీ మీద బలముగా దిగునుగాక. గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848
195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.